డిసెంబర్ 31st నైట్ క్యాంపింగ్ చేద్దామని అనుకున్నాం. క్యాంపింగ్ టెంట్స్ అండ్ ఫుడ్ ప్రిపరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవడానికే టైం అయింది. ఇంకా చల్లో అలా ట్రావెల్ చేస్తూ మేము అనుకున్న లొకేషన్కి రీచ్ అవ్వడానికి 9:30 అయిపోయింది. అప్పటికే మేము చాలా లేట్ అయిపోయాం. ఈ సామాన్లన్నీ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఏం చేద్దాం అనుకుంటున్నాము. బిర్యానీ. క్రాంతి బాబాయ్ చాపింగ్ స్పెషలిస్ట్ స్టాప్ చేస్తున్నాడు. అతని స్టైల్లో అతను అస్సలు ఆగట్లేదు, చాలా ఫాస్ట్. అండ్ నెక్స్ట్ మన సాయి కట్ స్పీడ్లో వెజిటేబుల్స్ కట్ చేశారు. వీళ్ళిద్దరు కలిసి 10 minutesలో వెజిటేబుల్స్ కట్ చేశారు. ఇంకా నైట్ క్యాంపింగ్ అంటే ఫుడ్ ప్రిపరేషన్ పక్కాగా పొయ్యి మీద ఉండాలి. మేము చేస్తున్నది అదే. ఇంట్లో అయితే గ్యాస్ స్టవ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ బయటకు వచ్చి న్యాచురల్గానే కుక్ చేసుకోవాలి. ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నది ఎవరు అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. నేనైతే కాదు. వింటర్లో ఓపెన్ స్పేస్లో వెళ్ళి నైట్ టైం కుక్ చేసుకోవాలంటే అంత ఈజీ అయితే కాదు. ఫుడ్ ప్రిపరేషన్కి మనకు లైట్స్ కూడా ఉండవు. సో మేమైతే మా మొబైల్ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసి కుక్ చేసుకున్నాము. అండ్ మా మాస్టర్ చెఫ్ ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ మిస్టర్ శ్రీను బాయ్. అతను చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది, అందుకే ఎప్పుడు మాకు చెఫ్ అతనే. మీకు కూడా తినాలనిపిస్తే మీకు వీలైనప్పుడు వచ్చండి సండే. అండ్ ఈ వీడియో చూస్తే మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే బిర్యానీ ఎలా చేసుకోవాలో నాలా మీకు కూడా తెలియపోతే మా వీడియో ఒకసారి చూడండి. అంటే ఫస్ట్ టైం కాదు, బిర్యానీ చేయాలనుకున్నప్పుడు చూడండి. సో మీకు ఈజీ అవుద్ది. కుకింగ్కి 1/2 hour బిఫోర్ మేమైతే రైస్ని తడిపేసి ఉంచుకున్నాం. అండ్ ఫైనల్లీ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడొచ్చు మీరు స్టీమ్ ఎలా వస్తుందో. అండ్ ఇక్కడైతే రెస్టారెంట్ స్టైల్ కన్నా చాలా బాగా చేసుకున్నాం. ఈ బిర్యానీ చూస్తే డెఫినెట్లీ మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మీకు ఎప్పుడైతే ఫ్రీ ఉంటుందో ఆ వీకెండ్ వచ్చండి. చికెన్ కర్రీకి అయితే ఎక్కువ టైం పట్టలేదు, 1/2 hourలో అయిపోయింది. అండ్ మాకు కొంచెం స్పైసీగా కావాలని మేమే కొంచెం కారం మిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం. అండ్ ఫైనల్లీ చికెన్ ప్లస్ బిర్యానీ 2 అయిపోయి ఇంత చల్లో చికెన్ బిర్యానీ తింటుంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ ఆలూ కబాబ్ అయితే ట్రై చేసాము. ఆలూ కబాబ్ కూడా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంది. అండ్ టైం 12 అయింది. కేక్ కట్ చేసాం, క్రాకర్స్ కూడా పేల్చాం. కేక్ కటింగ్ తర్వాత మా వాళ్ళు డ్యాన్స్ అయితే మొదలుపెట్టారు. ఇంకా ఆ టైంలో వాళ్ళని ఎవ్వరు కూడా ఆపలేరు. ఇంకా ఈ వ్యూ చూడడానికి అయితే ఎర్లీ మార్నింగ్ 5కే నిద్ర లేచాం. ఈ వ్యూ ఒక హిడెన్ జెమ్ అనమాట. ఎవరికి తెలియదు ఈ వ్యూ ఎక్కడ ఉందో. అండ్ ఈ వ్యూ చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ ఆ పొగమంచాలు వస్తున్నప్పుడు ఆ మౌంటైన్ రిఫ్లెక్షన్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ ఉంది. డెఫినెట్లీ వర్త్ వాచింగ్. నేను, శ్రీను బ్రో, క్రాంతి బాబాయ్ ముగ్గురం కలిసి ఆ వ్యూని అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇన్ని రోజులు ఇంత మంచి వ్యూని మేమైతే మిస్ అయ్యాం. నార్మల్ లొకేషన్కే వగలరు, ఇంత మంచి లొకేషన్ దొరికితే మా వాళ్ళు వగులుతారా? చూసారు కదా ఆ కెమెరా పట్టుకొని స్టిల్స్, ఇంకా అలా నేచర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ ఆ మంచాల వస్తుంటే చాలా బాగుంది. ఆ రిఫ్లెక్షన్ కూడా చూడొచ్చు. అసలు ఏం చెప్పినా తక్కువే ఈ లొకేషన్ గురించి. ఆ మౌంటైన్ రిఫ్లెక్షన్ ఆ లేక్లో అలా పడుతుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఫుల్ పొగమంచు. క్రాంతి బాబాయ్ అయితే అలా ఫోటోలు తీస్తూనే ఉన్నాడు ఒకవైపు నుండి. శ్రీను బ్రో ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే ట్రై చేస్తున్నాడు. క్రాంతి బాబాయ్ కొరియోగ్రఫీలో శ్రీను భయ్య, సాయి డ్యాన్స్ అయితే ఎరగదీశారు.
మరోవైపు నుండి చూస్తుంటే ఈ లేక్ వ్యూ ఇంకా బాగుంది. ఇంత మంచి వ్యూని ఏ వైపు నుండి చూసినా చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ ఆ చలిలో అలా వాకింగ్ చేస్తూ నేచర్ని అయితే ఆస్వాదించాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మా చుట్టూ గ్రీనరీయే ఉంది. ఈ గ్రీనరీ ఫీల్డ్స్లో అలా నడుస్తూ ఉంటే చాలా బాగుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఆ పైన ఒక వ్యూ బాగుంటుందని బ్రో చెప్పాడు, సో అక్కడికే వెళ్తున్నాం.